నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, కర్కాటక రాశి వారికి వాళ్ళ జీవితంతో, వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఓవరాల్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎలాంటి జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ మెరుగుపరచుకోగలరంటారు గురుగారు? ఈ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావాలు మనం మాట్లాడుకుంటే చాలా సున్నితమైన మనస్తత్వం గలవారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ సంతోషము, చిన్న విషయానికి ఎక్కువ బాధ, ఏదైనా ఆ లిమిట్ దాటి వచ్చేస్తాయి వీళ్ళకు. ఎమోషన్స్ తట్టుకోలేరు. సంతోషం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే. డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకు. డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఇంకొక పని చేయలేరు. డౌట్స్ అంటే ఎలా అంటే, కాకి అన్నం పెట్టాము ఓడ మీద అనుకుంటే వీళ్ళు కాకి తినగా వీళ్ళు చూస్తేనే నమ్ముతారు, లేదంటే అది కోతి వచ్చి తింటే అని ఆలోచన ఉంటుంది వీళ్ళకు. గోడల మీద కోతులు కూడా వస్తాయి, అంటే కాకి తినగా చూస్తేనే వీళ్ళు ఆమోదిస్తారు. అని అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళ సైకాలజీకి. అది కరెక్టే. కంటితో చూస్తే కానీ ఇది నమ్మము అనేటువంటి పరిస్థితి. ఈ రాశికి ఇక డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఆధార్ కార్డు కానించి ఏ టు జెడ్ ఏదైనా సరే క్లియర్గా చూసుకోవాలి. 1-4 సార్లు డాక్యుమెంట్ చూసుకోవాలి. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే, డాక్యుమెంట్కి అధిపతి బుధుడు వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, తృతీయ స్థానంలో ఉన్నాడు, అంటే పాపస్థానాధిపతి. కాబట్టి బుధుడు వీళ్ళకు అనుకూలించడు, డాక్యుమెంట్కి సంబంధించినటువంటి బుధుడు. కాబట్టి డాక్యుమెంట్స్ వీళ్ళు లైఫ్ టైం కేర్ఫుల్గా చూసుకోవాలి. వీళ్ళు ఇల్లు కట్టారంటే సమస్యలకు వెళ్ళిపోతారు. ఇల్లు కట్టారు కర్కాటక రాశి లగ్నం వాళ్ళంటే ఆ ఇల్లే వీళ్ళ పాలిటి శాపం అవుతుంది. ఎందుకంటే గృహస్థానాధిపతి శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి. కాబట్టి ఇల్లు కడితే బాధపడతారు. వీళ్ళకు 60% అమౌంట్ చేతిలో వీళ్ళ సొంత క్యాష్ ఉండాలి. 20% తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలి. ఇంకో 20% బ్యాంక్ లోన్ పెట్టుకోవాలి. ఇలా డిజైన్ చేసుకుంటే బాధింపు ఉండదు. 20%కి వడ్డీలు పెద్దగా బాధింపులు ఉండవు. వీళ్ళు 20% చేతిలో పెట్టుకొని 80% లోన్లు వెళ్ళారంటే ఇంకా ఆ ఇల్లు అమ్మితే కూడా తిరిగి దానికి చాలదు. అందులో డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఇంకా ఆ డాక్యుమెంట్ ఏమవుతుంది, ఎవరికొకటి హస్తగతం అవుతుంది, అమ్మడము, లేదా డాక్యుమెంట్ పెట్టే డబ్బులు తీసుకోవడము, లాంటి సమస్యలు కర్కాటక రాశి లగ్నం వాళ్ళకి ఎక్కువ వస్తాయి. లేదా మాకు బాగానే ఉందండి అనుకుంటే వాళ్ళ జాతకంలో ఏదైనా అద్వితీయమైన రాజయోగాలు ఉంటే మనం చెప్పలేం. జనరల్గా ఎత్తుకుంటే జనరల్ చార్ట్లో కర్కాటక రాశి వాళ్ళకు లగ్నం వాళ్ళకు ఈ డాక్యుమెంట్ ప్రాబ్లము, సొంత ఇల్లు కానీ కట్టేటప్పుడు వీళ్ళ ఫండే 60-80% ఉన్నప్పుడు మాత్రం కట్టుకోవాలి. అదేవిధంగా స్వగ్రామం కలిసి రాదు, సొంత బంధువులు పెద్దగా కలిసి రారు. ఇంకొకటి వీళ్ళకి చాలా ముఖ్యమైన విషయము, కర్కాటక రాశి వాళ్ళకు లగ్నం వాళ్ళకు నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వస్తుంది, డామినేటెడ్గా వస్తుంది. శుక్రుడు భార్యకారకుడు, బాధకాధిపతి శుక్రుడే, లాభస్థానంలో 4వ స్థానంలో ఉంటాడు. వీళ్ళు వివాహ ముహూర్తము సూర్యోదయానికి ముందే పెట్టుకోవాలి. సూర్యోదయం తర్వాత పెట్టుకుంటే భార్య కంట్రోల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మొదటి రాత్రి భార్య చేత్తో పాలు తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. ముహూర్తము సూర్యోదయానికి ముందు పెట్టుకోవాలి. మొదటి రాత్రి పాల గ్లాసు భార్యతో తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. అది వీళ్ళకు ఉన్నటువంటి తల్లి, మా ఇంట్లలో అటువంటి ఆచారం లేదని చెప్పి పండ్ల రసం తీసుకోవాలి. లేదంటే మాత్రము దీనికి పరిహారం ఏం లేదు, భరించడమే పరిష్కారం తప్పితే ఇంకొకటి లేదు. ఇది ఈ రాశి వాళ్ళకు సింపుల్గా ముఖ్యమైనటువంటి పరిహారాలు. ఈ రాశిలోనే శ్రీరామచంద్రుల వారు పుట్టారు, లగ్నంలోనే పుట్టారు. ఆయనకు కూడా 12,000 అనుమానాలు వచ్చాయి. ఈ యొక్క రాశి లగ్నం యొక్క ప్రభావం వశిష్ఠుల వారు నివృత్తి చేశారు. అదే వశిష్ఠ గీత. శ్రీరామ సందేహ నివృత్తే వశిష్ఠ గీత. కాబట్టి ఇది వీళ్ళు చూసుకోవాల్సింది. తర్వాత వీళ్లకు లాభస్థానాన్ని బలపరుచుకోవాలి. లాభస్థానాన్ని బలపరుచుకుంటే ఏం చేయాలి, లాభస్థానమైనటువంటి వృషభ రాశిలో నడి నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రముని వీళ్ళు బలపరచాలి. అంటే రోహిణి అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఈ పాల పదార్థాలు శుక్రవారం రోజు కానీ సోమవారం రోజు కానీ చంద్రహోరలో దానం ఇవ్వాలి. శుక్రహోరలోనూ దానం ఇవ్వచ్చు. వృషభ రాశిలో చంద్ర నక్షత్రము, రాశాధిపతి శుక్రుడు, శుక్రహోరలో కానీ శుక్రవారం శుక్రహోరలో ఇవ్వచ్చు, సోమవారం శుక్రహోరలో కానీ చంద్రహోరలో కానీ దానం ఇవ్వచ్చు. ఇది ఆహార పదార్థాలకు సంబంధించింది. వైద్య సేవ తీసుకుంటే, అంటే ఆ రాశికి సంబంధించినటువంటి వైద్య సేవ సంబంధించిన దాన ధర్మాలు తీసుకుంటే మెడ, ఈ భుజములు, ఈ మెడ నొప్పి, బెల్ట్లు వేస్తూ ఉంటారు, మెడలో నరాలు పట్టేశాయి,
ఈ గొంతు ప్రాబ్లము, ఈ వాయిస్కి సంబంధించి, ఈ భుజాలకు సంబంధించి, భుజాల నొప్పి, భుజం తొలగిపోయింది, ఇటువంటి సమస్యలకు వీళ్ళు వైద్య సేవ చేయొచ్చు. ఖచ్చితంగా వైద్య సేవ ఎందుకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, వైద్య సేవ చెప్తున్నా, ఆహార పదార్థం, ఆహారం తినగానే తృప్తి పొందిపోతారు, వెంటనే రిజల్ట్. వైద్య సేవ కూడా చాలా సంతోషం అండి, నేను అనారోగ్యంతో నాకు సహాయం చేశావు, మందులు తీర్చావు, నన్ను డ్రాప్ చేశావు, వెంటనే రిలాక్స్, వెంటనే బ్లెస్సింగ్, ఆన్ ది స్పాట్, ఇన్స్టంట్. అందుకే ఈ సేవ చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళకి ఇంకా వృషభ రాశి అంటే ఏమి, వృషభం అంటే ఎవరు, నందీశ్వరుడే. కాబట్టి రోహిణి నక్షత్రం రోజు చక్కగా ప్రదోషకాల పూజ చేయొచ్చు. అదేవిధంగా మన తెలుగు ప్రాంతాలకు మహానంది, పేరే మహానంది, నవనందులు ఉన్నాయి ఇక్కడ. యాగంటి బసవేశ్వరుడు ఆయన పెరుగుతున్నాడు. యాగంటి బసవయ్య లేచి రంకిలేసినయ్య మన బ్రహ్మంగారు కూడా కాలజ్ఞలు చెప్పారు. అది యాగంటి బసవన్న పెరిగిపోతున్నాడు, అది చూస్తూనే ఉన్నాం. అటువంటి జీవ శక్తి ఉన్నటువంటి నంది క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. అదేవిధంగా ప్రదోషకాల పూజలో వెళ్ళి వీళ్ళు కూర్చోవచ్చు వృషభ రాశిని బలపరచుకోవడానికి. అదేవిధంగా వీళ్ళు నంది సేవ, నంది వాహన సేవ, పరమేశ్వరుడు నంది వాహన సేవ చేస్తారు. మహావిష్ణువుకి గరుడ వాహన సేవ చేసినట్టు ఈయనకు అది చాలా విశేషం. ఆ సేవలో పాల్గొని ఆ వాహనాన్ని కూడా మొయ్యొచ్చు. ఇది దైవ పరిహారం కింద వస్తుంది. తర్వాత వీళ్లకు 6వ నక్షత్రం సాధన తార. అంటే ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కాబట్టి 6వ నక్షత్రాన్ని, ఈ 3 నక్షత్రాల నుంచి 6వ నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల, ఆ రోజు ముఖ్యమైన పనులు చేసుకోవడం వల్ల, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి అన్ని రకాల మంచి పనులు చేసుకోవడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పుడు పునర్వసు నక్షత్రానికి పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర నక్షత్రం 6వ నక్షత్రం అవుతుంది. ఉత్తర నక్షత్రం అంటే ఈ నక్షత్రము సూర్యుడు భగవానుది. ఈ నక్షత్రంలో అర్జునుడు, అయ్యప్ప స్వామి పుట్టారు. వీళ్ళు అయ్యప్ప స్వామి మాల హ్యాపీగా వేయచ్చు, ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకోవచ్చు. ఈ ఉత్తర నక్షత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేయకూడదు. నేను 5 సార్లు వేసాను, 6 సార్లు వేసాను, నా పరిస్థితి ఎలాగో ఉంటారు, అంటే వ్యతిరేక నక్షత్రంగా వచ్చి ఉంటుంది. ఇది సాధన తార కాబట్టి అయ్యప్ప స్వామి ఆరాధన చేయొచ్చు, వాల్ పేపర్ పెట్టుకోవచ్చు, ప్రతిరోజు అయ్యప్ప స్వామి పాటలు వినొచ్చు, నిద్ర లేవగానే అయ్యప్ప స్వామి ఫోటో చూడొచ్చు. తర్వాత అర్జునుడు పుట్టాడని చెప్పాను. భగవద్గీతలో ఆ భగవద్గీత వచ్చిందంటే అర్జునుడు యొక్క విషాదంలో నుంచే శ్రీకృష్ణుడు అర్జున విషాద యోగంగా భగవద్గీతను చెప్పాడు, అతన్ని రిలాక్స్ చేయడం కోసం. కాబట్టి అర్జున యొక్క ఆరాధన చేయొచ్చు. అర్జున్ అన్న పేరున్న వాళ్ళు, అయ్యప్ప అన్న పేరున్న వాళ్ళు, మణికంఠ అన్న పేరున్న వాళ్ళు, అదేవిధంగా ఈ అర్జున్ రిలేటెడ్గా ఉన్న పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు సానుకూలంగా ఉండొచ్చు. కాబట్టి నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ విషయాలను వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు, వీళ్ళకి 6వ నక్షత్రం ఏది, హస్త నక్షత్రం. హస్త నక్షత్రం అంటే మీకు సూర్య నమస్కారాలు, చేత్తో ఏం పని చేస్తారు ఎక్కువగా దేవతారాధనలో, సూర్య నమస్కారాలు. ఇంకే దేవుడికి అన్ని నమస్కారం, మామూలు దేవుడు నమస్కరిస్తాం, కానీ సూర్యుడికి నమస్కారాలు ఉంటాయి. కాబట్టి సూర్యోదయానికి ముందే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తూ ఆ సూర్యుని అవి కూడా యోగాలాగా చేస్తారు. కాబట్టి హస్త నక్షత్రాన్ని ఇష్టపడ్డటువంటి దేవత చిత్రగుప్తుడు. చేత్తో ఆయన ఆడిటర్ రాస్తూ ఉంటాడు. హస్త నక్షత్రం కూడా కన్యారాశిలో బుధుడు నక్షత్రం ఉంటుంది. బుధుడు అంటే డాక్యుమెంట్స్, ఈయన డాక్యుమెంట్ రైటర్, డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తాడు. చిత్రగుప్తుడు ఆలయము కంచిలో ఉంది, తమిళనాడు కాంచీపురంలో బస్టాండ్ పక్కనే చాలా ప్రాచీన ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా ఆటోమేటిక్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాను కదా, ఏ డాక్యుమెంట్ మీకు ప్రాబ్లం ఉన్నా, ప్రాబ్లం లేకపోయినా, మీ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయని కూడా ఇస్తే అక్కడ స్వామివారి పాదాల కాడ పెట్టి అర్చన చేసి ఇస్తారు. అక్కడ అలవాటు అది చిత్రగుప్తుడు ఆలయంలో. కాబట్టి వీళ్ళు చిత్రగుప్తుని ఆరాధించవచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. తర్వాత ఆ హస్త నక్షత్రం రోజు వీళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పునర్వసు వాళ్ళు కూడా ఉత్తర నక్షత్రం రోజు ఏదైనా పనులు చేసుకోవచ్చు, మంచిది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి చిత్తా నక్షత్రము సాధన తార అవుతుంది. చిత్తా నక్షత్రంలో చిత్రగుప్తుల వారే పుట్టారు. కంచి కామాక్షి, విశ్వకర్మ, ఈ 3 దేవతలు ఉద్భవించినటువంటి నక్షత్రాలు అవి. వీళ్ళ యొక్క ఆరాధన చేయొచ్చు చక్కగా. వీళ్ళు ఇంకా చిత్తా నక్షత్రము వీళ్ళకు సాధన తార అన్నప్పుడు, చిత్తా నక్షత్రానికి మనకు పంచాంగరీత్యా చూస్తే పులి వాహనం అనికి జంతువు. వీళ్ళు టైగర్ని ఫేవరెట్ యానిమల్గా ఫోటోలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. చిత్తా నక్షత్రంలో ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రంలో ఉన్న వాళ్ళతో సఖ్యతగాను ఉండొచ్చు. కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళు సాధన తార ఎలా బలపరుచుకోవచ్చు, లాభస్థానాన్ని అలా 3 రకాల పరిహారాల ద్వారా చేసుకోవచ్చు. ఇటు లాభాన్ని, ఇటు సాధన తారను పట్టుకోవడం వల్ల వీళ్ళు చేసే సాధనల ద్వారా వచ్చే లాభం అనేది ఖచ్చితంగా రెండింటిని మెటీరియల్ చేసుకోవచ్చు. ఇది కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు, చేసుకోవాలన్నటువంటి
పరిహారాలు. ఇప్పుడు చూసినటువంటి ప్రతి రాశికి 6వ నక్షత్రము ఎలా ఫాలో కావాలి, 11వ స్థానం ఎలా బలపరచుకోవాలనేటువంటి విషయాన్ని నేను 12 రాశులకు చెప్పడం జరిగింది. ఇది వ్యక్తిగత జాతకంలో ఈ ఈ ఫలితాలు మీకు అన్వయం కాకపోతే మీరు జాతకం చూపించుకుంటే మీకు జాతకంలో ఏ విధమైనటువంటి పరిహారాలు వస్తాయనేది జాతకం ద్వారా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఇది జాతకం లేని వాళ్ళకి మాత్రమే ఇది మీరు ఫాలో కావచ్చు. సో కర్కాటక రాశి వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ జీవితం అంతా కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఆలయాలు దర్శించాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.